అయిన హయాంలోనే తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో దిత్వా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజలతో బాధ్యతగా నిలిచి తడా మండలంలోని కాదలూరు, వాటంబేడు, కుప్పం తదితర గ్రామాలను అధికారులు నాయకులతో కలిసి సందర్శించారు. చెరువులు, లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ పంటల నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డ్రైనేజ్, రోడ్లు లేని ప్రాంతాల సమస్యలు వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కోసం ఇప్పటికిప్పుడు కృషి చేస్తారని ఎమ్మెల్యే మాట తెలిపారు. సిమెంట్ రోడ్లు ఈ పక్క అయిపోయిందమ్మా, ఆ పక్క అర్జున అక్కడ ఒక రెండు వరకు వేస్తున్నాం. రోడ్లు కొన్ని ఇప్పుడే చూసి వచ్చాను, సీసీ రోడ్లు అన్ని కూడా వేస్తున్నారు. ఇంకా కూడా కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే మనం నియోజకవర్గం మొత్తం వేయాలి కదా, అన్ని రోడ్లు గత ప్రభుత్వంలో వేయలే ఎక్కడ. కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటాం, అంటే మండలానికి ఇంతని ఇస్తారు. ఆ వచ్చినవి కొంతగా వేసుకుంటా వస్తున్నాము. కరెంటు పోన్లు అన్నీ కూడా మార్చారు, అన్ని పైకి ఎత్తుకు పెట్టారు. ఎందుకంటే అంతకుముందు ఇళ్ళకి తగులుతున్నాయి. చాలా మంది వచ్చి ఇళ్ళకి తగులుతున్నాయి మేడం, కిందకున్నాయి కరెంట్ వైర్లు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి అన్ని పోల్స్ పైకి పెట్టిస్తున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా సరే ఎవరికి అంది ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా మనం అన్ని మారుస్తున్నాం. అన్ని మార్చడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రోడ్లు కూడా చూస్తున్నాం, అన్ని నోట్ చేసుకుంటున్నారు, అవన్నీ కూడా వేద్దాం. వ్యవసాయం ఇప్పుడు గత 3 సంవత్సరాలు చేస్తున్నాము. ఒళ్ళు కట్ట ఇప్పుడు మాకు లేనందువల్ల బ్లడ్ వచ్చినప్పుడు అంతా మునిగిపోతుంది. నాటిన వాళ్ళు రైతులు నష్టపోతున్నాము. అది పరిస్థితి. మాకు అప్పుడెప్పుడో వాళ్ళు చేశారు, మా దాకా వచ్చి కట్ట ఆపేశారు అనమాట. ఇంకొక కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వేసి ఉంటే మాకు ఎల్ల పరిస్థితి ఉండదు. లేబర్ అయితే మేము జాలాలు మొత్తం మీద దాని మీద ఆధారపడి పడుతున్నాం. ఒకప్పుడు విషయం వేరు, అప్పుడు వేటకు కొంతమంది పూర్తిగా వెళ్తున్నాము, జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయం మీద చాలా ఆధారపడి ఉన్నాం మేము. అందువల్ల దయచేసి మాకు కరెక్ట్గా కంటిన్యూ చేసి ఇచ్చారు. ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడాను, ఇరిగేషన్ డీ గారు పెట్టన్నారు, చేద్దాంలేండి ఈసారి చేద్దాం. మనమే పెడదాం రోడ్లు. అర్జున వాడలో ఇంకా 3 రోడ్లు ఉన్నాయమ్మా. ఇక్కడ ఇది మెయిన్ గా అవసరం, ఇది ప్లస్ డ్రైన్ ఒకేసారి. ఇక్కడ నుంచి ఉందా రోడ్డు? అదే కొంతగా అయినా డివైడ్ చేసి పెట్టేసేయండి. నోట్ చేసుకొని ఏవి కష్టంగా ఉన్నాయో అవన్నీ పెట్టేస్తే సరిపోతుంది. రోడ్డు కొంచెం సిమెంట్ రోడ్లు ఈ పక్క అయిపోయిందమ్మా, ఆ పక్క అర్జున అక్కడ ఒక రెండు వరకు వేస్తున్నాం. రోడ్లు కొన్ని ఇప్పుడే చూసి వచ్చాను, సీసీ రోడ్లు అన్ని కూడా వేస్తున్నారు. ఇంకా కూడా కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే మనం నియోజకవర్గం మొత్తం వేయాలి కదా, అన్ని రోడ్లు గత ప్రభుత్వంలో వేయలే ఎక్కడ. కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటాం, అంటే మండలానికి ఇంతని ఇస్తారు. ఆ వచ్చినవి కొంతగా వేసుకుంటా వస్తున్నాము. కరెంటు పోన్లు అన్నీ కూడా మార్చారు, అన్ని పైకి ఎత్తుకు పెట్టారు. ఎందుకంటే అంతకుముందు ఇళ్ళకి తగులుతున్నాయి. చాలా మంది వచ్చి ఇళ్ళకి తగులుతున్నాయి మేడం, కిందకున్నాయి కరెంట్ వైర్లు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి అన్ని పోల్స్ పైకి పెట్టిస్తున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా సరే ఎవరికి అంది ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా మనం అన్ని మారుస్తున్నాం. అన్ని మార్చడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రోడ్లు కూడా చూస్తున్నాం, అన్ని నోట్ చేసుకుంటున్నారు, అవన్నీ కూడా వేద్దాం. 2 సార్లు 2 టైమ్స్